ముందుగా పోయిండు గొర్రెని బండారు తీసిండు చెరువు లోపల వెంట వరకల్లా అక్క మైసూరు చూసింది అక్క మైసూరి ఎందుకంటే నా మాటలు ఎక్కినా చెరువు కట్టకి వచ్చిందా అని మైసూరి ఏడు తాడి చెట్టు చెప్పి జరిగిందో భగవంతుడు వల్లయ్యా భగవంతుడు వల్లయ్య ఇయ్యాల మా అక్క మైసూరుని పెంచుకుంటా ఇలా మేడలకు నీళ్లు దొరకనియనా అని ఒక్కలాలెత్తి గరుడే మైసూరి ఎక్కడ పోతుంది అని దేవుడు గొల్లగీత పెట్టిండు గీత పెట్టే వరకల్లా ఏడు తాటి చెట్టు చెట్టు ఎత్తి పెరిగి మైసూరి ఎట్లా వస్తున్నది మైసూరి వచ్చి ఏమంటున్నది అక్క నీ దగ్గరికి వచ్చిన ఒక శిల వచ్చుకొని అవతల ఒక ఆరగొట్టుకొని ఈ ఎర్రటెండల్లా గుమ్మడి పడ్డ నిన్ను ఓలేమన్నారా తమ్ముడా తమ్ముడా మల్లయ్యరా తమ్ముడా ఇలా పాడివాడిని కొడితే వాడి పానం తీస్తా చేరువాడు కొడితే వాడిని చెవులు తీస్తా ఊరువాడు కొడితే వాడి గురుకుమారం పెడతా తమ్ముడా పర్వతాన్ని విడుచుకొని నా తమ్ముడా ఎందుకు వచ్చినావా నా తమ్ముడా యాగమ్మ బచ్చల కాయలు కట్టిన మావిడల కడసి నేను చిలికల మగం కింద చేసుకొని తమ్ముడా అడవి లోపల పోత ఉంటే తమ్ముడా నా పానం ధరించలేదు తమ్ముడా అడవి లోపలతో పట్టుకొని ఎట్లా పోతున్నావు తమ్ముడా అప్పుడు మా అక్క మైసూరి ఏనాడు ఇట్లా ఏడుకునే వాడికల్లా భగవంతుడురా నాయనా ఏమంటాడు భగవంతుడు వల్లయ్యా తమ్ముడా చిలికల్ల భగవంతుడు అవతల భగం అది పోయిందని వరకల్లా భగవంతుడు ఏమంటా ఉన్నాడు
ఇవాళ మన తల్లి దగ్గరికి పోతే 10 పిల్లలు నాకు తాడ చెప్పుడు 10 పిల్లలు నేను తెచ్చుకుని అక్క 10 పిల్లలు తెచ్చుకుంటే అక్క ఇవాళ నన్ను అనరాని మాటలు అన్నది అక్క నాకు అక్క ఎల్లారు లేరాట తనకి ఆడబిడ్డలు లేరాట ఏం లేరాట నాకు తల్లిదండ్రులు లేరాట తనకి అత్త మామ లేరాట ఇవాళ నాకు అన్నదమ్ములు లేరాట తనకి బావలు మాత్రం లేరాట రాని మాటలు అక్క నాయక్క పాపగారి గొల్లో నాట నిండు ఎర్ర గంటి పెట్టుతో నీ 7 లగ్గాలు ఎత్తగొట్టే గొల్లోని నేను ఉన్ననాట బంగారు పండ పట్టుకొని 7 బిందెలు వెంటగడి బిందెలు నీళ్ళు తీసుకొచ్చిన 7 కోతుల పైన ఉండి నా ఎదుట ఎత్తేసి పోతున్నాట నాయక్క మీ మదలు నెడలం మారుతుంది నువ్వు నీళ్ళు ఎత్తివంటే మరి అయ్యో తమ్ముడా గట్లకి కోపం ఏంటంటే ఆలుమూల కొట్టాడు పొద్దుగాల కొట్టాడితే కొద్ది కొట్టాడితే పొద్దుగాల ఉండాలి కొద్దిగానే కూడా ఉండాలి కొద్ది కొట్టాడితే పొద్దుగాల కూడా ఉండాలి కొట్టాడంటే అర్థంలో నీడ